వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. మొత్తం 555 సర్పంచ్ స్థానాల్లో 52 స్థానాలు ఏకగ్రీవం కాగా 502 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ ఏంటి రవికాంత్? సునీత, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. దాదాపు 4 గంటలైంది ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ మొదలయ్యి. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ 11 గంటల వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. మరొక 2 గంటల పాటు అంటే 1 గంట వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగనుంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ గ్రామాలకు చేరుకుని, అంటే ఈ ఊర్లలో లేనటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని ఓటింగ్ అయితే చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో చూడొచ్చు, ఒక మహిళ చిన్న ఎత్తుకొని మరీ వచ్చి ఓటు వేయడానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 70% మేర పోలింగ్ పూర్తయినట్టుగా మనకు తెలుస్తాం. సంబంధించి మొత్తం 1600 మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 70% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఇప్పటికైతే అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అంటే 11 గంటలకు మరొక విడతకు సంబంధించినటువంటి పోలింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ వరకైతే అప్డేట్స్ ప్రకారం 9 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ శాతాన్ని మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 9 గంటల వరకు 24.83%, హన్మకొండ జిల్లాకు సంబంధించి 18.21%, ములుగు జిల్లాలో 13.31%, మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే 25% పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లాలో 20.99% పోలింగ్ నమోదైనటువంటి సందర్భము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 26.11% పోలింగ్ అయితే నమోదైంది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి 2 డిఫరెంట్ కలర్స్ సంబంధించి, ఒకటి పింక్ కలర్గా తెలుస్తూ ఉంది పోలింగ్ బ్యాలెట్ పత్రము, అదేవిధంగా ఇటు వార్డు సభ్యులకు సంబంధించి వైట్ కలర్ పేపర్ని అయితే ఇక్కడ బ్యాలెట్ పత్రంగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు ఆరో ఉన్నారు. మనం ఎంత మేర ఇప్పటివరకు ఈ గ్రామానికి సంబంధించి పోలింగ్ శాతం నమోదైంది, ఓటర్లలో చైతన్యం ఏ విధంగా అనిపిస్తోంది? చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కొత్తపల్లి గ్రామంలో వచ్చేసి 1656 ఓట్లకు గాను ఇప్పటి వరకు 1060 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 60 పోలింగ్ అయితే మా దగ్గర నమోదైంది. అంత ప్రశాంతంగా, చాలా ఇది హరిత పోలింగ్ కేంద్రంగా సెలెక్ట్ అయింది. సో అంత ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మేడం, ఇప్పటి వరకు పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట వరకు అని చెప్తున్నారు. 1 గంట తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ లోపు వచ్చిన వాళ్లకు పూర్తి స్థాయిలో మీరు అవకాశం కల్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కల్పిస్తామండి. లాస్ట్ 5 మినిట్స్ ముందు వచ్చిన వాళ్ళందరికీ నెంబర్స్ ఇస్తాం మేము. 1 to 100 ఎంతమంది ఉంటే వాళ్ళకి నెంబర్స్ ఇచ్చి అలో చేస్తాము. ఆ తర్వాత వచ్చిన ఒక్క పర్సన్ని కూడా అలో చేయడానికి మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు. 1 వరకే మనకి పోలింగ్. అక్కడి వరకు స్ట్రిక్ట్ గా అందరికీ కూడా పోలింగ్ ఓటు వేసే అవకాశాన్ని అయితే ఇస్తాం. అంటే ఎంత శాతం మేర నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? దాదాపు ఇప్పటి వరకు అయితే 65 అయిందండి. ఇంకా 1.5 hour 2 hours ఉంది కాబట్టి నేనైతే 95% వరకు ఇక్కడ పోలింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఓట్ల లెక్కింపు ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి ప్రక్రియకు సంబంధించి రిజల్ట్ వచ్చే వరకు ఏ సమయం అవ్వచ్చని అనుకోవాలి? అంటే మన దగ్గర కౌంటింగ్ స్టార్ట్ అయ్యేది 2 o'clock, 1 to 2 లంచ్ అవర్ అండి. తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అదంతా కౌంటింగ్ ప్రాసెస్ మనకు ముగియడానికి దాదాపు 1 to 2 hours పడుతుంది. ఏమైనా ఈక్వల్ ఓటింగ్ వస్తే మాత్రం దానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది కాబట్టి 5 o'clock వరకు మొత్తం డిక్లేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తంగా చూస్తే యువ ఓటర్లు మాత్రం వాళ్ళ చైతన్యాన్ని అయితే చాటుకుంటున్నటువంటి సందర్భం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. 2024 ఏదైతే పార్లమెంటు ఎన్నికల తర్వాత 18
కూడా ఓటు నమోదు చేసుకొని వాళ్ళ ఓటు హక్కును గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే పార్టీ గుర్తులుండవు కాబట్టి అభ్యర్థిని చూసి ఓటు వేసేటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జీవనోపాధి కోసం ఎవరైతే వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగా ఉంటాయి, బంధుత్వంతో కూడినటువంటి ఎన్నికలుగా ఉంటాయి. అందరూ గ్రామాల్లో వరుస పెట్టుకొని పిలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఓపిక ఉన్న వాళ్ళంతా కూడా, అంటే హైదరాబాద్ నుంచి వాళ్ళ వర్క్లో భాగంగా సెలవు దొరికి ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు ఆర్ఓ గారు చెప్పిన విధానం ప్రకారం 65% మేర ఇక్కడ పోలింగ్ పూర్తయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక 2 గంటల పాటు ఇంకా పోలింగ్కు సమయం ఉంది కాబట్టి ఆ లోపు మరింత ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుందని ఆర్ఓ అయితే చెప్తా ఉన్నటువంటి సందర్భం. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటింగ్ అదైతే లెక్కింపు ప్రక్రియ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఈ ఎన్నికల సందర్భంగా మనం చాలా గ్రామాల్లో చూస్తుంటే కొంతమంది విమానాల్లో కూడా, అంటే ఈ ప్రాంతానికి సంబంధించి చాలా దూరంగా ఉండి వేరే రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు సైతం, బెంగళూరు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన అలాంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే అభిప్రాయంతో విమానాల్లో కూడా వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో అలాంటి చైతన్యమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందితే జిల్లా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఒక సరైన అభ్యర్థిని ఎంచుకునే విధంగా, ఎంపిక చేసే విధంగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 గ్రామ పంచాయతీలు ఉండగా 53 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతానికి 502 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. రైట్ రవికాంత్.